ముందుగా జీటీవీని వీక్షిస్తున్నటువంటి ఫ్రెండ్స్, కొలీగ్స్ అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. సో, చాలామంది ఈరోజు యూట్యూబ్ అనేది ఎట్లా చేయాలి? యూట్యూబ్‌లో వీడియోస్ అనేవి ఎట్లా అప్‌లోడ్ చేయాలి? అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అపోహలో ఉంటారండి. సో, అట్లానే మనలో చాలామంది చాలా టాలెంటెడ్ ఉంటారు. మనలో చాలామంది చాలా విషయాలను కలిగి ఉంటారండి. ఇందులో ఒకరు పాటలు చాలా బాగా పాడగలరు. ఒకరు డాన్స్ బాగా చేస్తారు. అలానే కొంతమంది మంచి వక్తలు కూడా ఉంటారు. దేన్నైనా ఉపదేశించాలి, దేని మీదైనా ఉపదేశం ఇవ్వాలి అంటే మాత్రం చాలా చక్కగా డెమోన్‌స్ట్రేషన్ ఇవ్వగలరు. అయితే ఇన్ని టాలెంట్స్ ఉండి కూడా కొంతమందికి యూట్యూబ్ చేయడం రాదండి. యూట్యూబు అంటే ఇది ఎలా చేయాలి? ఆ వీడియోని ఎట్లా పెట్టాలి? ఆ వీడియోని ఎట్లా అప్‌లోడ్ చేయాలి అని చెప్పేసి చాలా మందిలో మరి ఆ డౌట్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఆ డౌట్‌ని తీర్చడానికి ఈ వీడియో చేశానండి. మనలో ఎంతోమంది తమలో ఉన్నటువంటి టాలెంట్‌లని బయటకి తేవాలి అనుకోని చాలా ప్లాన్స్‌గా ఉండే ఉంటారు. కాతే అతి కొద్ది మంది మాత్రమే దాన్ని డెమాన్‌స్ట్రేషన్ చేసి సక్సెస్ అవ్వగలరు. సో, మీరందరూ కూడా ఎవరైతే కొంతమందైతే ఉన్నారో ఎవరైతే తమ యొక్క కళని తాము ప్రెజెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళు వీడియో చేసి యూట్యూబ్‌లో వీడియో ఎట్లా అప్‌లోడ్ చేయాలనేది తెలుసుకుంటారని ప్రధానంగా ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లానే మనందరికీ కూడా జీమెయిల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ జీమెయిల్ అకౌంట్ అనేది ఎక్కడుంటుంది అంటే ఫోన్‌లో జీమెయిల్ అనే అప్లికేషన్‌లోనికి వెళ్తే మీకు రైట్ సైడ్ ఉంటుందండి. ఈ జీమెయిల్ అకౌంట్ అనేది ఏ ఫోన్ అయినా మనం కెమెరా కలిగినటువంటి ఫోన్‌ని కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి ఆండ్రాయిడ్ వెర్షన్స్‌లో మీరు ఫోన్‌లో లాగిన్ అయ్యి మీరు ఫోన్ వాడాలన్నా సరే, స్టార్టింగే మీరు దానికి జీమెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి జీమెయిల్ ఇచ్చారంటే అర్థమేంటి? మీరు గూగుల్ మెయిల్‌లోనికి లాగిన్ అయ్యారని అర్థం. అదెక్కడుంటుంది? ఎట్లా చూసుకోవాలి అనేది నేను మీకు స్క్రోల్ చేసి ఇప్పుడు వీడియో చూపిస్తాను. సో, ఇది మన ఫోన్ అండి. ఇట్లా ఉంటుంది. సో, అప్లికేషన్స్ ఇట్లా ఓపెన్ చేసేసరికి మీరు పైన చూసారు గదా! ఈ ఎమ్ అనే సింబల్ మీద క్లిక్ చేయంగానే మీకు మీ జీమెయిల్‌లోకి లాగిన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే రైట్ సైడ్ ఒక సర్కిల్ లాగా ఉంది చూడండి పైన కార్నర్‌లో. దాన్ని క్లిక్ చేస్తే ఆ పైన ఉన్నటువంటిదే మీ జీమెయిల్ అండి. ఇప్పుడు నాది ganesh.bonula@gmail.com అలానే రెండోది కూడా ఉందండి. ఇది నా రెండో మెయిల్. ఇక్కడ చూస్తే చూసారా పైన కనిపిస్తుందండి. ఇది మన జీమెయిల్ అండి. సో, తర్వాత మనం యూట్యూబ్ గూడా చూద్దాం. సో, చూసారు కదండీ! అది మన జీమెయిల్ అనేది అక్కడుంటుంది. అయితే ఇప్పుడు మనం ఇంక కొత్తగా ఈ యొక్క యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయవలసిన పని కూడా లేదండి. వన్స్ మనం జీమెయిల్ ఐడీని ఇవ్వగలిగాము అంటే, తర్వాత అది ఆటోమేటిక్‌గా మనకి యూట్యూబ్‌లో యాక్సెస్ అవుతూ ఉంటుంది. అయితే మరి ఈ యూట్యూబు ఐడీ మనకెక్కడ యాక్సెప్ట్ అయ్యింది అనేది చూసుకునే ముందు అసలు యూట్యూబ్‌లో మనం వీడియో ఎట్లా అప్‌లోడ్ చేయాలో కూడా నేను చెప్తాను. అట్లనే ఫస్ట్ మనం ఏం జేయాలంటే, ఒక వీడియో నార్మల్‌గా మనం ఏదైతే ఒక సాంగ్ పాడాలనుకున్నామో, అలాగనే లేకపోతే ఏమైనా డెమోన్‌స్ట్రేషన్ ఇవ్వాలనుకున్నామో, ఆ వీడియోని ముందుగా మనం ఒక కెమెరాతో రికార్డ్ చేసి పెట్టుకొని, ఆ వీడియోని మనం మన గ్యాలరీలో సేవ్ చేసుకునేటటువంటి వీడియోని పిక్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవటమే. తర్వాత దానికి థంబ్‌నెయిల్ ఎట్లా పెట్టాలి అని అడిగితే, థంబ్‌నెయిల్ కూడా మనం డిఫరెంట్‌గా మనం వేరేగా పక్కన చేసుకోవాలండి. ఖచ్చితంగా ఒక ఎడిటింగ్ యాప్‌లోకెళ్ళి, మనకి కావాల్సినట్టు ఆ టైటిలు, అట్లనే ఆ పాంప్లెట్, థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకొని, మనం దాన్ని పెట్టాలి. సో, ఇట్ ఈస్ సో ఈజీ. మీరనుకున్నంత కష్టం కూడా కాదు.
మీరు అనుకున్నంత ఏమీ లేదు ఇందులో రాకెట్ సైన్స్. కానీ చాలామంది ఏమంటారంటే యూట్యూబ్ చేయడం అంటే ఏదో పెద్ద సో కాల్డ్ అని చెప్తారు. మీరు అటువంటివి నమ్మకండి. జస్ట్ నేను చెప్పేటట్టు మీరు చేయండి. ఖచ్చితంగా మీ వీడియో అప్‌లోడ్ అయిపోతుంది. అట్లనే మీరు అప్‌లోడ్ అవుతున్నప్పుడు మాత్రం వీడియో మీరు నేనిప్పుడు వీడియోలో చెప్పబోతాను అది నెక్స్టు. ఇప్పుడు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుందనమాట. యూట్యూబ్‌లో వీడియో ఎట్లా అప్‌లోడ్ చేయాలని జెప్పేసి. సో, ఇందాకల్లానే మనం ఫోన్ అప్లికేషన్స్‌లోకి వెళ్ళి, యూట్యూబ్ అప్లికేషన్‌లోకి వెళ్ళాలండి. జస్ట్ మనం యూట్యూబ్ చూస్తాం కదండీ రోజు, ఆ యూట్యూబ్ అప్లికేషన్‌లోనే ఓపెన్ చేయాలి. చూడండి ఇక్కడ కింద ఉంది నాది. అది పిక్ ఔట్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ ఇట్లా ఓపెన్ అవుతుంది జస్ట్. ఇక్కడ మనం ఏదైనా వీడియో చూడాలంటే అక్కడ కిందన ఒకసారి స్క్రోల్ బార్ చూస్తే మీరు కిందన ప్లస్ సింబల్ చూసారా? ప్లస్ సింబల్ దాన్ని క్లిక్ చేసి ఇదిగో చూడండి ఇక్కడ అన్నీ మీ వీడియోస్ ఓపెన్ అయిపోతాయి మీ గ్యాలరీలో ఉన్నవన్నీ. సో నేను ఇక్కడ ఈ 0.02 పై వీడియో ఒకటి పెడతాను చూడండి. ఇక్కడ బుక్కుకి సంబంధించి ఇక్కడ మీ వీడియో అక్కడ మీరు ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో గ్యాలరీలో ఆ వీడియో తీసుకోండి అంతే. ఇట్లా వస్తుంది. సో అక్కడ టైటిల్ మనకి నచ్చిన టైటిల్ అది మీరు పాట పాడిన వీడియో పెట్టారనుకోండి, మీ పాట పాడిన వీడియో అది ఏ సాంగ్ ఏంటని అట్లా. లేదు మీరు డ్యాన్స్ చేసిన వీడియో అప్లోడ్ చేసుకున్నారు. అట్లా ఎక్కడైనా ఇందాకల్లాగే మనం ఇక్కడ ఓపెన్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అది పిక్ ఔట్ చేసుకొని కిందన అప్లోడ్ బటన్ ఉంది చూసారా? అది కొట్టేయటమేనండి. ఇక్కడ నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టాలండి. కిడ్స్ వీడియో అయితేనే కిడ్స్ అని పెట్టాలండి అంతే. ఇట్లా వస్తుంది. అక్కడ తిరుగుతుంది చూసారా? ఒక యారో సింబల్ వచ్చి అది ఫిల్ అయిపోతే మీ వీడియో అప్లోడ్ అయిపోయినట్టేనండి. అది ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేయడమే ఇక్కడ అప్లోడేషన్ టైం అంతే. మీరు ఇంకా వీడియోస్ ఏవి అప్లోడ్ చేసినా ఇట్లా లిస్ట్లా వచ్చేస్తుందండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఇవన్నీను. మీరు కూడా మీరు ఏవైతే పామ్ ఇవన్నీ అప్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో అంతేనండి. ఇంత సింపుల్ ఇది. ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు. సో అది ఆ ఫిల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. నెట్ కొంచెం స్పీడ్‌గా ఉంటే ఇంకా బెగిన్ అయిపోతుంది. సో అదండి. సో అట్లా మీరు మీ వీడియోని అప్‌లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అట్లనే దాన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్‌లో పెడితే అది పబ్లిక్ అందరికీ కూడా విజిబుల్ అవుతుంది. కాకపోతే అది ఎప్పుడు వ్యూవర్స్‌ని రీచ్ అవుతుంది అనే దాని మీద మాత్రం మీ యొక్క ఆహ్, మీ యొక్క మరి కష్టం బేస్ అయి ఉంటుంది. మీ యొక్క పని, మీ యొక్క హార్డ్ వర్క్ అనేది బేస్ అయి ఉంటుంది. సో, రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మీద చేసి, అప్‌లోడ్ చేస్తూ చక్కగా వ్యూవర్స్‌ని పెంచుకునేటట్లయితే, మీరు ఖచ్చితంగా ఒక 6 నెలల్లోని మంచి యూట్యూబర్ అవ్వచ్చు. అట్లానే ఇన్‌కమ్ విషయానికొస్తే, ఈ ఇన్‌కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? ఏంటి అంటే, మనకి మెయిన్‌గా ప్రమోషన్స్ అండి. ఎవరైనా సరే మన ఛానల్‌కి పలానా వ్యక్తి మన ఫ్రెండో లేకపోతే మన ఫ్రెండ్ యొక్క చుట్టాల్లో మనకి చెప్పి, "అన్న మాకిట్లా ప్రమోట్ చేయండి. మా హోటల్ ప్రమోట్ చేయండి. లేకపోతే మేము బట్టల షాప్ పెట్టుకున్నాం. మా బట్టల షాప్ గురించి చెప్పండి" అని జెప్పేసి వాళ్ళిచ్చేటటువంటి ప్రమోషన్ ఓరియంటేషన్ అమౌంటు. అట్లానే మీరు ఎడ్యుకేషన్ ఛానెల్ అయితే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వీడియోస్, దాని గురించి సబ్స్క్రిప్షను అట్లనే సబ్స్క్రిప్షన్‌లో బుక్సు, సెల్లింగు ఇవన్నీ కూడా మీకు ఈ యూట్యూబ్‌లో ప్రధానమైనటువంటి ఇన్‌కమ్‌గా పరిగణించవచ్చు. అదే విధంగా ఈ యూట్యూబ్ చేసేటటువంటి వ్యక్తికి ఓపిక, సహనం అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇట్లా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్‌తో మీ ముందుంటానని చెప్తూ అంతటి వరకు సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫైనల్లీ వన్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఐ కెన్ మేక్ ఎ మోర్ వీడియోస్ టు యూ. అండ్ ఇంకా ఏదో గొప్పగా చేయాలని ఉంది. అట్లానే వీడియోస్ కూడా మినిమమ్ ఒక 6 మినిట్స్, 7 మినిట్స్ ఇంతే అంతకు మించి ఎక్కువగా చేయాలని ఇది కూడా లేదండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం క్లారిటీగా చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి దాని దానికోసం వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.